హలో వెల్ విషెస్ అండ్ పాజిటివ్ పీపుల్. మనం బగారా రైస్ రెసిపీస్ చూసేద్దాం ఇవాళ. ఫర్ దాట్ ఫస్ట్ మనం ఒక డేక్షాలో ఆవు నెయ్యి వేసేద్దాం, కౌ ఘీ. మా పిల్లలు చిన్నప్పటి నుంచి మేము కౌ ఘీనే వాడతాము. సో అది చాలా హెల్త్కి కూడా మంచిది కంపేర్ టు ద బఫెలో ఘీ. సో మన ఘీ వేసేయంగానే అది వేడి అవ్వంగానే ఫస్ట్ ఇలాచీ, యాడ్ సమ్ ఇలాచీస్ అప్రాక్సిమేట్లీ 10 to 12 అలా వేస్తే సరిపోతుంది. దాని తర్వాత మనం వేసుకోవాల్సింది చెక్క, 5 to 6 చెక్క అంటాం కదా, దాట్ గివ్స్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్లేవర్. అండ్ దెన్ లవంగాస్ అప్రాక్సిమేట్లీ 15 to 20 మధ్యలో వేసుకోవాలి. దెన్ దాని తర్వాత ఒక 2 to 3 నట్మెగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అనమాట ఫుడ్కి. తర్వాత దెన్ స్టార్ అనీస్, ఎంత ఫ్లేవర్ఫుల్ ఉంటుంది తెలుసా రైస్. సో మీన్ వైల్ ఇవన్నీ వేడవుతున్న టైంలో ఆల్రెడీ మనం రైస్ వాటర్లో వాష్ చేసి నీట్గా వీ కెప్ట్ ఇట్ ఫర్ సోకింగ్. వీ హ్యావ్ టేకెన్ బాస్మతి రైస్ ఓన్లీ, ఎందుకంటే బగారా రైస్ అనగానే బాస్మతి రైస్ ఒక అడిషనల్ ఫ్లేవర్ ఇస్తుంది. అఫ్ కోర్స్ వీ కెన్ డూ విత్ నార్మల్ రైస్ ఆల్సో, అండ్ సమ్ టైమ్స్ యూ కెన్ ఈవెన్ ట్రై విత్ చిట్టి ముత్యాలు రైస్ ఆల్సో. అది కూడా చాలా అంటే విడివిడిగా వస్తుంది. నౌ వీ హ్యావ్ యాడెడ్ బిర్యానీ లీఫ్. సో అవి కూడా ఒక 6-7 లీవ్స్ వేసేసి నీట్గా మిక్స్ చేసేసి క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకుందాం. అబ్బా క్యాష్యూస్, రోస్టెడ్ క్యాష్యూస్, ఆ ఫ్లేవరే వేరు అస్సలు. వావ్, రైస్లో వైల్ యు ఆర్ మంచింగ్ ద బగారా రైస్ కర్రీ లేకుండా కూడా కొంచెం మంచేసిన అప్పుడు మనకి ఆ జీడిపప్పులు తగులుతుంటే వావ్. దెన్ యాడ్ చిల్లీస్ లైక్ 15 ఐ థింక్, లైక్ 10 ఈజ్ ఆల్సో ఓకే. అండ్ హియర్ ద టిప్ ఈజ్ లైక్ do not cut them, do not slit them, directly you have to add the chilies అనమాట. సో అవి ఎలా అయిపోతాయి తెలుసా, మెత్తగా అయిపోతాయి. సో అండ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు క్లోజ్ ద లిడ్, ఎందుకంటే అవి ఇట్లా బాంబులాగా ధనామని పగులుతూ ఉంటాయి. నౌ వీఆర్ యాడింగ్ పుదీనా ప్లస్ కొరియాండర్, అవి రెండు కలిపి చిన్నగా కట్ చేసి మనం వేసామన్నమాట. పుదీనా అండ్ కొరియాండర్. పుదీనా ఈజ్ ద I think the main ingredient for bagara rice, and here we are adding some dhaniyalu. This is for masala that we are gonna add into this bagara rice, and also the chicken curry. That video also I need to do the voiceover. Then adding some 5 to 6 ilachi, and then చెక్క ఆర్ సినమన్ యాడ్ చేస్తాం. ఇదంతా ఏంటంటే జనరల్ మసాలా ఫర్ నాన్ వెజ్ కర్రీ ఆర్ బగారా రైస్. అఫ్ కోర్స్ ఇలా లవంగా వేయాల్సిందే, క్లోవ్స్ లేకపోతే దేర్ వోంట్ బి ఎనీ మసాలా. అండ్ దెన్ మిరియాలు ఆర్ బ్లాక్ పెప్పర్ లైక్ 20 ఆర్ అప్రాక్సిమేట్లా. తర్వాత మనం గసగసాలు వేయాలి, సో కెన్ బి కాల్డ్ యాజ్ పాపీ సీడ్స్. అట్ ద ఎండ్ యాడ్ సమ్ షాజీరా. సో ఇదంతా కలిపేసి మనం మసాలా చేసేసుకొని నీట్గా పౌడర్ చేసేసుకొని ఎండు కొబ్బరి కూడా చేసేసుకోవాలి, దట్ యాడ్ చేసేయాలి. దట్ ఈస్ డ్రైడ్ కోకోనట్. అది చిన్న పీసెస్గా ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత వీ హ్యావ్ టు జస్ట్ మిక్స్ ఇట్ అప్, ఫైన్ పౌడర్ కింద మిక్సీ వేసేసుకొని అది మనకి చికెన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి, అండ్ ఈవెన్ ఫర్ ద బగారా రైస్. ఓ గాడ్, దిస్ ఈజ్ సో ఫ్లేవర్ఫుల్. ఎంత బాగా వస్తుందంటే స్మెల్, వావ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈలోపు అన్నీ వేగిపోయాయి, బ్రౌన్గా అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ఆ మసాలా పౌడర్ కొంచెం దీంట్లో యాడ్ చేసుకోవాలి, లైక్ చిల్లీస్ ఆర్ నైస్లీ కుక్డ్ అప్ అండ్ cashews బ్రౌన్గా అయిపోయాయి. ఆల్ ద మసాలా దట్ వీ హ్యావ్ యాడెడ్ ఈస్ కుక్డ్ అప్ వెల్. Now we are adding like approximately 2 spoons of this masala, and remaining masala we'll add to the chicken curry. I'm about to make the video and voice over to that after this video. So neatly mix chesukoni in between once you have done this mixing, you have to close with the lid. Eppudu chusina moota pettese unchali. Now we are adding salt. As if you observe my previous videos, ఎప్పుడు చూసిన పింక్ సాల్టే మనం వాడుతున్నాం ఇంట్లో. సో వీఆర్ యాడింగ్ సాల్ట్ అండ్ దెన్ అగైన్ మిక్స్ ఇట్ అప్ వెల్. అప్రాక్సిమేట్లీ 2 spoons ఆఫ్ సాల్ట్ ఈజ్ ఎనఫ్, బికాజ్ మనం కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది. సో బగారా రైస్లో కొంచెం లిమిటెడ్గా సాల్ట్ వేస్తే సరిపోతుంది.
and also we have added ginger garlic. Appu indulo we are adding like 6 glasses of water. First we have done, this is the second glass. ఒక వాటర్ బాటిల్లో నీట్గా పట్టేసుకొని మనం ఇలా మెజర్ చేసుకుంటూ పోసుకుంటే there won't be any confusion. Third glass, and this is very important, the measurement is very important, and here we go with the fourth and then fifth. మనమైతే ఇక్కడ 6 glasses తీసేసుకున్నాం. రైస్ ఆల్రెడీ సోక్డ్ 6, this is the 6th glass and the last glass of water. సో నీట్గా this is the 6th one. అప్పుడు రైస్ ఈలోపు సోక్ అయిపోయింది కాబట్టి వెన్ వీ మిక్స్, ఆఫ్టర్ బాయిలింగ్ ఇది వావ్, సీ లుక్ ఎట్ దిస్, లైక్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ హై ఫ్లేమ్ ఓన్లీ, నాట్ సిమ్, బికాస్ ద వాటర్ మంచిగా మసాలాలో అంతా మిక్స్ అయిపోయి బాయిల్ అవ్వాలి కాబట్టి ఇట్ హ్యాస్ టు బీ లైక్ జస్ట్ స్ప్రింకిల్ సమ్ కొరియాండర్ ఇన్ బిట్వీన్. ద సోక్డ్ రైస్ మనం ఇప్పుడు వేసేస్తున్నాం అనమాట, బికాస్ ద వాటర్ ఈజ్ బాయిల్డ్ ప్రాపర్లీ అండ్ మసాలాస్ అదంతా కూడా వాటర్కి అంతా పట్టేసింది అనమాట నీట్గా. సో అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుంటాం, ఆల్రెడీ సోక్డ్ రైస్ అనమాట. సోక్ చేయకుండా డైరెక్ట్గా వేస్తే యూ విల్ నాట్ గెట్ దట్ రిజల్ట్, అంటే అంత మెత్తగా అవ్వచ్చు లేకపోతే మరీ పలుగ్గా అవ్వచ్చు. సో ఐ థింక్ ఎవ్రీబడి హూ డస్ లైక్ బిర్యానీస్ ఆర్ they'll definitely know this, that they'll soak it for half an hour or so. అంటే మనం ఈ వంట స్టార్ట్ చేయకముందు సోక్ చేసినా సరిపోతుంది, బికాజ్ మనకు మసాలా ఏగి అదంతా అయ్యేసరికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో దాట్ ఈజ్ ఇనఫ్, లైక్ యూ డోంట్ నీడ్ టు ప్లాన్ లైక్ లాట్ ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు సోక్ ఇట్, ఆర్ యూ డోంట్ నీడ్ టు వరీ దట్ ఓ గాడ్ వి డిడ్ంట్ సోక్ ఇట్, ఇప్పుడు సరిగ్గా రాదా అనేది ఏం లేదు. మనం ఇది స్టార్ట్ చేసేటప్పుడే సోక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో బగారా రైస్తో చేస్తే కొంచెం ఎఫెక్ట్ అది బాగుంటుంది, వీల్ ఎంజాయ్ ఇట్ కంపేర్ టు నార్మల్ రైస్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు చిట్టు ముత్యాలతో కూడా వీ హ్యావ్ ట్రైడ్ లైక్ కపుల్ ఆఫ్ టైమ్స్, చాలా చాలా టేస్టీ ఉంటుంది అనమాట. యూ కెన్ ఆల్సో ట్రై. అది ఇంకా రైస్లో కూడా ఇంకా దీనికంటే కాస్ట్లీ అసలు చిట్టి ముత్యాలు, అంటే కాస్ట్లీ ఇన్ ద సెన్స్, అంటే ఐఎమ్ సేయింగ్ ఇట్ బికాజ్ యూ మైట్ బీ థింకింగ్ దట్ వాట్ చిట్టి ముత్యాలు ఆర్ వాట్ ఎవర్, నో ఇట్స్ చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ప్రొసీజర్ అంతా సేమే, బట్ టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఆల్ ద కుకింగ్ టిల్ నౌ ఈజ్ ఆన్ హై ఫ్లేమ్ ఓన్లీ. వి డిడ్ంట్ కీప్ లైక్ మేబీ ఇనిషియల్లీ ఫర్ ద మసాలా అండ్ ఆల్ జస్ట్ ఇన్ ద మీడియం ఫ్లేమ్, బట్ లేటర్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఇన్ ద హై ఫ్లేమ్ ఓన్లీ. ఇప్పుడు కూడా హై ఫ్లేమే నడుస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 90% అయిపోయిన తర్వాత 10%కి మాత్రం మనం ఇట్లా ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన పెట్టేసి, అండ్ ఆల్సో ఇఫ్ మనం చపాతీ పిండితో కూడా ఆ ఎయిర్ పోకుండా క్లోజ్ చేయొచ్చు, ఆర్ ఇప్పుడు మేమైతే ఒక క్లాత్ పెట్టి క్లోజ్ చేసామన్నమాట. ఆ కొంచెం వాటర్ ఉన్నది, మాయిశ్చర్ లాగా ఉన్నది పోవడానికి వీ హ్యావ్ టేకెన్ అ నీట్లీ వాష్డ్ క్లోత్, అది కప్పాము. చాలామంది చపాతీ పిండి కూడా పెడతాడు, యూ మైట్ హ్యావ్ సీన్ లైక్ ఇన్ బిర్యానీ మేకింగ్ ఆర్ వాట్ ఎవర్. ఇలా నీట్ క్లాత్ పెట్టేసి దానిపైన క్లోజ్ లిడ్ పెట్టేసి దెన్ వీ హ్యావ్ పుట్ అ వెయిట్. మనకు ఉంటాయి కదా ఇట్లా స్టోన్ గ్రైండర్స్ లాంటివి, అది వెయిట్ లాగా చాలాసార్లు ఎవ్రీ టైమ్ వీ యూస్ దిస్ యాజ్ ద వెయిట్ సో దట్ ద ప్రెషర్ వోంట్ కమ్ అవుట్, ఆవిరంతా బయటికి రాకుండా ఇలా కుక్ అయితే మనకి లాస్ట్లో సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది అనమాట. అన్నం మెతుకులు ఒక్కొక్కటి విడివిడిగా ఉంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద టిప్స్ దాట్ విల్ మేక్ ద డిఫరెన్స్ రియలీ. లైక్ మనం నార్మల్గా చూసాము అంటే కాదు, దీస్ టిప్స్ లైక్ దీస్ కైండ్ ఆఫ్ కేర్ ఇఫ్ యూ టేక్, మనకు ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ అంత పెద్ద టఫ్ కూడా కాదు, యూ కెన్ ట్రై ఇట్ ఆన్ వీక్లీ బేసిస్. కిడ్స్కి కూడా ఎప్పుడన్నా దీంతో పాటు రైతా పెట్టొచ్చు, లేకపోతే ఇఫ్ దే లైక్ నాన్ వెజ్ ఇలా చికెన్తో పాటు కూడా కలిపి పెట్టొచ్చు. చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ద వీడియో వాయిస్ ఓవర్ విల్ బీ డన్ ఆఫ్టర్ దిస్. చికెన్ కర్రీ ఈజ్ ఆల్సో సో యమ్మీ. ఇట్ has come out so yummy. It's spicy and yummy, and this is the best combination for weekends. In our house it's like the most common combination that we have. Look at this, like munch it with onion. Enjoy.